తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు త్రిభువని కూడలిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కురుగుంట్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవభారత రాజ్యాంగ సృష్టికర్త, విజ్ఞాన సూర్యుడు, అక్షరమే ఆయుధంగా చరిత్రను లిఖించిన సామాజిక విప్లవకారుడు అంబేద్కర్ అని కొనియాడారు. భారత ప్రజాస్వామ్యానికి పునాది వేసిన రాజ్యాంగ విధాతకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంబేద్కర్ ఆశయాలతో ముందుకెళ్తున్నాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి బీజేపీ ఇన్ఛార్జి ఎస్ఎస్ఆర్ నాయుడు, ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, మాజీ ఏఎంసీ చైర్మన్ రాజేశ్వరరావు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ రామదాసు గంగాధరం, మున్సిపల్ కమిషనర్ ఈగా కిరణ్, కూటమి నాయకులు, దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. చదువుకో, సంఘటితమవు, పోరాడు అనే విధానాన్ని స్మరిస్తూ విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందని చెప్పని కూడా డాక్టర్ అంబేద్కర్ తెలియజేశారు. నేటి యువత అంబేద్కర్ జీవిత చరిత్ర స్ఫూర్తిగా తీసుకోవాలని తెలియజేస్తూ ఆర్థికం మరియు సంక్షోభం వెంకటగిరి నియోజకవర్గంలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా వివక్ష లేని అభివృద్ధి అందరికీ తాము కట్టుబడి ఉన్నామని హామీ ఇస్తున్నామని దళిత సోదరులందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. దీనిలో వర్గాలు లేవు, కులాలు లేవు, ఏమీ లేవు. అందరం మనుషులమే, సమానంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలన్నదే నా కాన్సెప్ట్. కాబట్టి గతంలో 19 నుంచి 24 వరకు కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కడ 10 రూపాయలు పనిచేసిన దాఖలాలు లేవు. అందుకని ఆయనకి 11 సీట్లే అప్పచెప్పారు. 11 కూడా కాదు అసలు. యాక్చువల్గా కొన్ని దగ్గర తప్పులు జరిగాయి కాబట్టి సింగిల్ డిజిట్ లో ఉండాలా, కానీ డబల్ డిజిట్ వచ్చింది. ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రాబోయేటువంటి 2047కి మనం అన్ని రాష్ట్రాల కన్నా కూడా మనం బ్రహ్మాండంగా ఉండాలనే కాన్సెప్ట్తో ఈరోజు మన ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తా ఉన్నాడు. కొంతమంది అనుకుంటారు 32,000 ఎకరాలు ఎందుకు ఏందని కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. దూరదృష్టితో ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి 20 సంవత్సరాలు ముందుగా ఆలోచిస్తాడు. హైదరాబాద్ని ఆ రోజు అభివృద్ధి చేస్తా ఉంటే అందరూ అడవులు పుట్లు అన్నారు. ఈ రోజు ఆ అడవుల పుట్లు ఒక సింగపూర్ అయింది. కాబట్టి ఆ సింగపూర్ కన్నా కూడా భిన్నగా చేయాలన్నది అమరావతిని ఈరోజు మన ముఖ్యమంత్రి పట్టుబట్టి ఉన్నాడు. అందుకని అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఈ అమరావతి వస్తుందా, వైజాగ్ వస్తుందా అని చెప్పనేసి ఈరోజు పార్లమెంట్ లో కానీ లోక్సభలో కానీ బిల్లు పెట్టారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మన అమరావతి మనం బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకుంటాం. అసెంబ్లీని కానీ రాజధాని కానీ అన్ని రకాలుగా ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈరోజు రాత్రనగా పొగలనగా బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి. 28కి ఒక షేప్ వస్తుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎవరికి అనుమానం లేదు, మనకి రాజధాని అమరావతి చెప్పని కూడా తెలియజేస్తూ, అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి కూడా అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఏమైతే చెప్పాడో అది తూచా తప్పకుండా ఈరోజు గౌరవిస్తూ మరి ఆయన అడుగు జాడలో నడుస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్ కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్. మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.